హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్ని. సమ్మర్ కేర్, వడదెబ్బ, సన్ స్ట్రోక్, బయట చూసారు కదా ఎండలు ఎలా ఉన్నాయో. ఈ టైంలో ఎవరికైనా సరే వడదెబ్బ అనేది తగలటానికి చాలా పాజిబిలిటీ ఉందండి. అసలు ఈ వడదెబ్బ అనేది ఎక్కువ ఎవరికి తగులుతుంది, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, ఇవన్నీ మీకు చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, రైట్. ఎస్, మామూలుగా వడదెబ్బ అనేది అసలు ఏజ్తో పని లేదండి. అన్ని ఏజ్ల వాళ్ళకి వడదెబ్బ అనేది తగులుతుంది అనమాట. బట్ ఎక్కువగా అంటే చిన్నపిల్లలకి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, అండ్ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్కి, అండ్ బాడీ అనేది డీహైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోని వాళ్ళకి, ఎండలో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి, అండ్ ఎక్కువగా డ్రింకింగ్ చేసే వాళ్ళకి అనమాట. వీళ్ళందరికీ ఎక్కువ తొందరగా అటాక్ అవుతుంది. డ్రింకింగ్ చేసే వాళ్ళకి ఎందుకని చెప్తున్నానంటే, వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది అనమాట. దానివల్ల బాడీ అనేది డీహైడ్రేషన్ అవుతుంది. అందుకని వాళ్ళకి తొందరగా వడదెబ్బ అనేది అటాక్ అవుతుంది అనమాట. అందుకని బాడీ అనేది డీహైడ్రేట్ లేకుండా చూసుకోవాలి. ఓకే, ఎస్. ఇంకా లక్షణాలు అంటే వడదెబ్బ తగిన లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ ఫీవర్ అనమాట. ఫీవర్ అనేది నార్మల్ కంటే ఎక్కువ, అంటే 102, 103, 104, కొంతమందికి 105 కూడా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఎక్కువ తలనొప్పి, అండ్ మజిల్స్ క్రాంప్స్, వామిటింగ్స్, డిజీనెస్, ఇంకా మోషన్స్ కొంతమందికి, ఇంకా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవటము, ఇలాంటివన్నీ వీటి లక్షణాలు ఉంటాయండి. ఇంకా కొంతమంది ఫీవరు అనగానే నార్మల్ ఫీవర్ అనుకొని ఏదో ఒక టాబ్లెట్లు యూజ్ చేస్తూ ఉంటారు, ఫీవర్ టాబ్లెట్స్ అనమాట. కానీ ఇప్పుడు బయట ఎండల వలన వడదెబ్బ తగిలే పాజిబిలిటీ ఉంది కాబట్టి అది వడదెబ్బ ఫీవరో నార్మల్ ఫీవరో తెలుసుకొని మనం టాబ్లెట్స్ అనేది యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే, రైట్. ఎస్. ఇంకా వడదెబ్బ తగలగానే ఏం చేయాలంటే ఎక్కువగా సేఫ్ ప్లేస్కి అనమాట, అంటే కూల్గా ఉన్న ప్లేస్కి, ఎండలో నుంచి నీడగా ఉన్న ప్లేస్కి తీసుకొని రావాలండి. అంటే కూలరు, ఏసీ, ఫ్యాను వీటి కింద కానీ ఎండ తగల ప్లేస్లోకి తీసుకొని రావాలన్నమాట పర్సన్ని. అండ్ బాడీని 15 నిమిషాలకు ఒకసారి పల్చడి క్లాత్ తీసుకొని, వైట్ కలర్ క్లాత్ అనమాట, తీసుకొని బాడీని మొత్తం 15 నిమిషాలకు ఒకసారి తుడుస్తూ ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ వడదెబ్బ తగిలిన పర్సన్ కనుక కాన్షియస్లో ఉంటే ఓఆర్ఎస్ని వెంటనే పట్టించండి, వెంటనే రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. వడదెబ్బ తగలగానే ఏమీ కంగారు పడవసరం లేదండి, అన్ని మన ఇంట్లోనే ఉంటాయన్నమాట. మన ఇంట్లో ఉండే వాటితోనే చెప్తాను, వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది ఎవరికైనా సరే. ఓకే, రైట్. ఎస్. సాల్ట్ అనమాట, మామూలుగా కూల్ వాటర్లో సాల్ట్ వేసుకొని వెంటనే తాగినా కూడా వడదెబ్బ నుంచి రిలీఫ్ అవ్వచ్చండి. అండ్ ఇంకా ఏంటంటే తేనె, నిమ్మరసం కలుపుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగినా కూడా రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఉల్లిపాయ అనమాట. ఉల్లిపాయ కూడా మనకు పాజిబిలిటీనే ఉంటుంది, అవునా. ఉల్లిపాయ రసాన్ని తీసుకొని తల మీద, ఛాతి మీద, అరికాలలో కూడా మద్దన చేస్తే వెంటనే రిలాక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే చింతపండు రసం అనమాట. చింతపండు కూడా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా, అవునా. చింతపండు, పల్చడి చింతపండు అనమాట. పల్చడి చింతపండు రసంలో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే ఎంతటి వడదెబ్బ అయినా సరే వెంటనే రిలీఫ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇలాంటి ఈజీగా ఫాలో అవుతూ ఉంటే కనుక వడదెబ్బ అనేది మన ఇంట్లోనే తగ్గించేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎస్. ఇంక ప్రివెన్షన్స్ అనమాట, అంటే జాగ్రత్తలు అంటే మామూలుగా ఎంత ఎండైనా వర్షమైనా సరే వర్క్ చేసుకునే వాళ్ళకి తప్పదండి, బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సేఫ్టీగా వాటర్ బాటిల్ని, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని, అండ్ కంపల్సరీ కళ్ళకి కూల్ గ్లాసెస్ని, అండ్ లైట్ కలర్ క్లాత్స్ని, వైట్ కలర్ క్లాత్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి సేఫ్టీ అన్ని తీసుకుంటే కనుక కొంచెం మనం వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు అయితే మాత్రం మార్నింగ్ నైటే వర్క్ చేసుకోండి, 9 to 5 బయటికి వెళ్ళకండి. మనకి ఈ టైంలోనే ఎండ అనేది ఎక్కువ తగులుతుంది అనమాట. ఓకే, ఎస్. ఇంకా ఏంటంటే చాలా మంది మామూలుగా వాటర్ అయినప్పుడే తాగుతూ ఉంటారండి. అలా కాకుండా ఈ టైంలో, అంటే ఈ సమ్మర్ సీజన్లో ఏం చేస్తారంటే, మీకు వాటర్ అయినా అవ్వకపోయినా సరే ఎవ్రీ 1.5 అవర్కి కంపల్సరీ 2 గ్లాసెస్ వాటర్ కంపల్సరీ తీసుకోండి. వడదెబ్బ కూడా తగలదండి, బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎక్కువగా కంటిన్యూస్గా ఎండలో వర్క్ చేసే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ 20 మినిట్స్కి ఒకసారి కంపల్సరీ వాటర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్గా అదే పనిగా వర్క్ చేయకండి. ఒక 5 మినిట్స్ నీడలో కూర్చొని మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోండి. కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటే మీరు ఎంత ఓఆర్ఎస్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా కూడా నో యూజ్ అండి. కంపల్సరీ మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోండి. ఓకే, ఎస్. ఇంకోటి ఏంటంటే
మనం ఇంట్లో ఉంటే వడదెబ్బ తగలదని అస్సలు అనుకోకండి. మన ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ అనేది తగులుతుంది అనమాట. మన కిచెన్లో ఎంత వేడి ఉంటుందండి, ఎంత వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా. అందుకని మన ఇంట్లో లేడీస్ కూడా కిచెన్లో ఉన్నప్పుడు మీరు కంటిన్యూస్గా కిచెన్లో వర్క్ చేయకుండా మధ్యలో బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వర్క్ చేసుకోండి. మధ్యలో మళ్ళీ వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోండి. ఇలా చేస్తే వడదెబ్బ తగలదండి. లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా మనకు కూడా వడదెబ్బ అనేది తగులుతుంది. బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది. ఓకే, ఎస్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టైంలో కొంతమందికి ఏ టైంలో ఏ సీజన్లో అయినా సరే వేడి నీళ్ళు పోసుకోవడం అలవాటు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ట్యాప్లో వాటర్ వేడిగానే ఉన్నాయి కదా, సమ్మర్ సీజన్ కదా, అవి పోసేసుకుందాం అనుకుంటారండి. ఇది చాలా రాంగ్ అనమాట. అస్సలు ట్యాప్లో ఉన్న వేడి నీళ్ళని అస్సలు పోసుకోకండి. మీకు వేడి నీళ్ళు అలవాటు ఉంటే వేడి నీళ్ళు పెట్టుకొని పోసుకోండి. ట్యాప్లో ఉన్న వేడి నీళ్ళతో స్నానం చేస్తే వడదెబ్బ అనేది వెంటనే తగ్గుతుంది. ఓకే, ఎస్. ఇంకోటి ఏంటంటే, టైం కాని టైంలో అస్సలు స్నానం చేయకండి. అంటే ఎర్లీ మార్నింగ్ చేయండి, నైట్ చేయండి. 10 to 5 లోపు ఎప్పుడు స్నానం చేయకండి, వడదెబ్బ అనేది తగులుతుంది అనమాట. ఓకే, ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి. అండ్ టీ కాఫీలను కూడా అవాయిడ్ చేయండి కొంచెం. ఎందుకంటే టీ కాఫీల వల్ల కూడా బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుందండి. వడదెబ్బ అనేది తొందరగా తగులుతుంది అనమాట. ఎక్కువగా ఫ్లూయిడ్స్, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్గా ఫాలో అవ్వండి. ఎవరికైనా సరే వడదెబ్బ అనేది తగలదు. తగిలినా కూడా మనం రికవర్ అవ్వచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.